నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎం గ్రూప్ చైర్మన్ డైరెక్టర్ జక్కుల మల్లేష్ యాదవ్ గారు. నమస్తే అండి మల్లేష్ గారు. నమస్తే అండి. సాధారణంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి అప్డేట్ వస్తూనే ఉంటుంది ప్రతిరోజు. అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది, దాని ధరలు ఎలాగున్నాయి, ఇప్పుడు గోల్డ్ రేటు రోజుకో రేటు మారుతున్నట్టుగా రియల్ ఎస్టేట్లో ఈ భూముల ధరలు, ప్లాట్ ధరలు, ఫ్లాట్ ధరలు కూడా ప్రతిరోజు మారిపోతూనే ఉన్నాయి. కాబట్టి ఎంత మనం డిస్కస్ చేస్తున్నా మన ఫస్ట్ క్వశ్చన్ అయితే హైదరాబాద్లో ఎట్ ప్రజెంట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఏమంటారు? హైదరాబాద్ అంటే ప్రపంచానికే ఒక ఐకానిక్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే హైదరాబాద్లో అంతర్జాతీయ సదుపాయాలు అనేది ఉన్నాయి కాబట్టి అందరు ఇప్పుడు ఒక డల్లాస్, ఒక న్యూయార్క్ తోటి హైదరాబాద్ చూస్తున్నారు, కంపేర్ చేస్తున్నారు. ఒక 1700 సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాయి. టాప్ 10 ఐటీ కంపెనీలు కూడా మన హైదరాబాద్లో ఉన్నాయి. అదేవిధంగా ఫార్మాలో ఫస్ట్ ఫార్మా బిలియనీర్స్ అంతా మన హైదరాబాద్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దివీస్ ల్యాబొరేటరీస్, తర్వాత ఎంఎస్ఎన్ ఫార్మా కావచ్చు, తర్వాత రామ్కీ కావచ్చు, తర్వాత మన కరోనా వ్యాక్సిన్ చేసినటువంటి బయోటెక్, అట్లాంటివి చాలా బిగ్గెస్ట్ కంపెనీస్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి వైద్యం ఇక్కడ ఉన్నది. తర్వాత అదేవిధంగా ఎడ్యుకేషనల్ హబ్గా ఉన్నది. తర్వాత మనకు అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇక్కడి నుంచి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత అదేవిధంగా జాతీయ సంస్థలు అయితే దాదాపు ఒక సుమారుగా 60 వరకు ఉన్నాయి. ఒక్కొక్క జాతీయ సంస్థలో సుమారుగా అది 200 నుంచి 1000 ఎకరాల వరకు విస్తీర్ణం కలిగి ఉన్న సెక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. తర్వాత దాంతోపాటు అవైలబిలిటీ ఎక్స్పాన్షన్కు ల్యాండ్ ఉన్నది. తర్వాత అదేవిధంగా మంచి లివబుల్ సిటీ. కాబట్టి హైదరాబాద్ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ ఇన్ ఇండియా, ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ వరల్డ్. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు అండి, అమెరికా వెళ్ళిన వాళ్ళు, లేకపోతే వేరే దేశాలలో ఉండేవాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మేబీ అది ఆంధ్ర వాళ్ళు అయినప్పటికీ కూడా హైదరాబాద్ మీద ఫోకస్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిజల్ట్ మీన్స్ బెటర్ ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆలోచిస్తున్నారంట. బట్ అది బెస్ట్ థింగ్ అని అనుకోవచ్చా? షూర్ అండి. ఎందుకంటే హైదరాబాద్లో ఒక ప్లాట్ను ఆంధ్రాలో ఒక 10 ఎకరాలతోటి గతంలో చంద్రబాబు గారు చెప్పారు. అంటే అంత ఇక్కడ ఆ విధంగా ప్రైజ్ అనేది ఉన్నది. ఎందుకంటే మనం హైదరాబాద్లో చూస్తున్నాం ఎకరానికి 100 కోట్లు. అదే కమర్షియల్ స్పేస్ అయితే మీకు 150 నుంచి 300 కోట్ల వరకు ఇప్పుడు కమర్షియల్ స్పేస్ ఎకరం ధర పలుకుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ అనేది ప్రతి తెలుగు వాళ్లకు ఒక ఖచ్చితంగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లేస్. కాబట్టి హైదరాబాద్నే సెర్చ్ చేస్తారు, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రపంచంలో ఎవరైనా మామూలుగా మన అదర్ దాన్ తెలుగు పీపులే చేస్తున్నారు. ఇంకా తెలుగు వాళ్ళు ఎందుకు చేయరండి? తెలుగు వాళ్ళకు ఫస్ట్ ప్లేస్ హైదరాబాదే ఉంటుంది, వాళ్ళు ఏ జిల్లా వాసులైనా, ఏ ప్రాంతం వాసులైనా. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చి ఉండరు, బట్ ఏదో ఒక ప్రాఫిట్గా వచ్చేలాగా ఒక ప్రాపర్టీ కొని ఉంచుకోవాలి అని అంటారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలకి ఏదైనా కొనాలి అని అనుకుంటే అది ఫ్లాట్ కొంటే మంచిదా, ప్లాట్ కొంటే మంచిదా, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ కొంటే మంచిదా, ఫామ్ హౌస్ కొంటే మంచిదా, ఇలాంటి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళ కళ్ళ ముందు. మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే ఫస్ట్ వాళ్ళ బడ్జెట్ అండి. బడ్జెట్ని బట్టి ఆ బడ్జెట్లో వాళ్ళకున్న బడ్జెట్లో ఏమొస్తుంది అనేది ప్లాన్ చేసి మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే గైడెన్స్ ఇస్తారు. రియల్ ఎస్టేటు గైడెన్స్, ప్రాపర్టీ అడ్వైజరు తీసుకొని వాళ్ళకున్న బడ్జెట్ను బట్టి ప్లాన్ చేస్తే వాళ్ళకు ది బెటర్గా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకున్న సోర్స్ ప్రకారం ఏది కొన్నా కూడా, ప్లాట్ కొన్నా, ఫ్లాట్ కొన్నా, విల్లా కొన్నా, అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా, ఫామ్ హౌస్ కొన్నా, ఏదైనా అల్టిమేట్గా గ్రోత్ అనేది ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ అనేది నాన్ మేకింగ్ ప్రోడక్ట్. మన ఇండియాలో ఉన్న దేశంలో, మన ఇండియాలో ఉన్నంత జనం ఎక్కడ లేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ల్యాండ్ పెరగదు. కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేది ఇంకా రేపు రాబోయే రోజుల్లో
అద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఎట్లా ఆలోచించే అవకాశం ఉందంటే సెక్యూరిటీ పరంగా ఫ్లాట్ కొనుక్కున్నారు అనుకోండి, ఎవరికొకరికి రెంట్ ఇస్తారు, ఎవ్రీ మంత్ రెంట్ వాళ్ళ అకౌంట్లోకి పడుతుంది. అదే ఎక్కడైనా దూరంలో ఒక ప్లాట్ ఇంకేమైనా కొన్నట్లయితే దాన్ని ఎవరు ఆక్యుపై చేస్తారు అనే భయం ఉంటుంది. కాబట్టి ఏముందిలే ఇదే కొనుక్కుందాము అనే ఆలోచన ఒకటి ఉంది అట. వాస్తవమేనా అది? అంటే ఇప్పుడు ఆక్యుపై చేస్తారనేది భయం కాదు, కానీ సిటీలో ఉంటే కొంచెం అప్రిసియేషన్ అనేది ఎక్కువ ఉంటుండొచ్చు. ఓకే. కాకుంటే కన్స్ట్రక్షన్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దానికి అప్రిసియేషన్ అనేది తక్కువ ఉంటుంది. కన్స్ట్రక్షన్లో లేటెస్ట్ టెక్నాలజీ అనేది వస్తుంది. ఎవ్రీ 5 to 10 years ఒకసారి అది మొత్తం టోటల్గా చేంజ్ అయిపోతుంది. కాబట్టి అది మామూలుగా వాళ్ళు ఉండనప్పుడు ప్లాట్ పైన పెడితే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అది ఎప్పుడైనా చేంజ్ చేసుకునే విధంగా ఉంటుంది. కాకుంటే వాళ్ళ కంఫర్టబుల్ అండి, కంఫర్టబుల్లో వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. ఏది కంఫర్టబుల్ జోన్ అయితే అక్కడికి వెళ్తే మంచిది అంటారు. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరి దగ్గర కొన్ని డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, మనం దేని మీద ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే ఫ్లాట్ కన్నా కూడా భూమి పైన ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం భూమి అంటే ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, అది ప్లాట్ అవ్వచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు, అండ్ మరీ ముఖ్యంగా ఫామ్ హౌస్ అంటే చాలామంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఏదో ఒక ఇంత తోట ఉండాలి, వీకెండ్స్ అలా ఒక 2-3 days అక్కడ స్పెండ్ చేయగలగాలి, అక్కడే కాయగూరలు పట్టించుకోవాలి, అక్కడే కాస్త చల్లటి గాలిని ఆస్వాదించాలి, ఈ పొల్యూషన్కి అంతా దూరంగా ఉండాలి. ఇటువంటి థాట్ కూడా చాలా మందిలో ఉండిపోయింది. మీరేమంటారు? ఈ మధ్యలో నిజమండి, హెల్త్ కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరికి పెరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి నాకు ఒక ఇల్లు ఉంది, హైదరాబాద్లో ఏదో ఫ్లాట్ ఉంది, కొంచెం దూరంగా లేదా మన సంబంధించినటువంటి నేటివ్ పరిసరాల్లో కొంత ల్యాండ్ ఉండాలి, దాన్ని కల్టివేట్ చేసుకోవచ్చు. రేపు మీరన్నట్టు రాబోయే రోజుల్లో అతిపెద్ద డిమాండ్గా మారేది అగ్రికల్చర్ ల్యాండ్. కాబట్టి మనకు రాను రాను రేట్స్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిమం 50 lakhs అనే విధంగా చేసిండ్రు. భూముల ధరలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ కొన్నా సేఫ్టీని, కాకుంటే అది ఎక్కడో మనకు దగ్గరలో ఉన్నట్లయితే ఎక్కువ చూసే విధంగా ఉంటుంది. ఎక్కడో మనకు 100-150 kilometers దూరంలో ఉన్నప్పుడు అది దానిపైన మీరు ఎంజాయ్ చేయలేరు. కాకపోతే ఇక్కడెక్కడ దగ్గరలో నిజంగానే అన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయా? అయ్యో ఎందుకు లేవండి, మరి రేట్లు కూడా ఆకాశాన్ని అంటున్నాయిగా. సిటీకి సరౌండింగ్ అంటే సిటీకి దగ్గరగా ఉన్నట్లయితే దాని కాస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ అని మహానగరంలో దీంట్లో కనీసం ఒక 200 గజాల ప్లాట్ కొనాలంటేనే కొన్ని లక్షలు వెచ్చించాల్సి వస్తుంది. మరి అదేవిధంగా ల్యాండ్ కొనాలంటే ఇంకెక్కువ అవుతాయి కదండి. కాబట్టి దాన్ని వాళ్ళ బడ్జెట్ను ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు ఏ విధంగా అయితే ఆ తృప్తి దాంట్లో ఆ ఇన్వెస్ట్మెంట్లో కలుగుతుందో ఆ విధంగా తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఫామ్ హౌస్ కల్చర్ అనేది చాలా పెరిగింది. ఎందుకంటే సేంద్రియంగా పండించుకునే ఆహార పదార్థాలకు చాలా వాల్యూ అనేది పెరిగింది. అందరికీ ఆరోగ్యం మీద అవేర్నెస్ వచ్చింది. కాబట్టి వీటి కాన్సెప్ట్ అనేది కనీసం బిల్డింగ్ పైన కూరగాయలు పండించుకుంటున్నారు రోజులు. అంతే కదా, ఇప్పుడు అంతా టెర్రస్ గార్డెనింగ్ అని టమాటాలు, పచ్చిమిర్చి అవన్నీ మన ఇళ్లలోనే పండిస్తున్నారు. పూలు, పండ్లు, తర్వాత ఇంకా కూరగాయలు అన్ని కూడా పండించుకుంటున్నారు. అవును, చైనా లాగా. కాకపోతే ఇప్పుడు ఒక 100 కోట్లకి వెళ్ళిపోయింది కదండి బిజినెస్. ఇది 100 కోట్లకు ఎకరం వెళ్ళిన పరిస్థితి. కోకాపేట లాంటి ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లాస్ట్ ఇయర్ మనం చూసినాం. అది కమర్షియల్ స్పేస్ కి అయితే ఇంకా ఎక్కువ ఉంటది. ఓన్లీ రెసిడెన్షియల్ స్పేస్ లో అది తీసుకోవడం జరిగింది. ఈ డిఫరెన్స్ కూడా ఉంది కదండి, రెసిడెన్షియల్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది, కమర్షియల్ అయితే ఒకటి ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఏరియాల్లో మనకు సాధారణంగా 2-2.5 లక్షల గజం ఉంటుంది. అదే కమర్షియల్ స్పేస్ అయ్యేసరికి మీకు అది 4 lakhs కూడా కావచ్చు. కాబట్టి కమర్షియల్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అంత అఫోర్డ్ చేయలేరు. కాకపోతే వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది, ఉన్నంతలోనే ఒక చిన్న ఫామ్ హౌస్ కొనుక్కోవాలి. మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా మనకు ఒక జిల్లా స్థాయి, మండల స్థాయి, విలేజ్లలో ఏదైతే రేట్ ఉందో ఆ రేటుకు హైదరాబాదులో కొనుక్కునే ఫెసిలిటీ ఉన్నది. హైదరాబాదు ఈస్ట్లో అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళు మంచిగా ఆలోచించి లేదా జేఎం గ్రూప్ను సంప్రదించి వాళ్ళు దాదాపు ఒక 20 లక్షలు 30 లక్షల ఇన్వెస్ట్మెంట్ తోటి కూడా ఒక ప్లాటు, అది కూడా అప్రూవ్ లేఅవుట్స్లో పొందే విధంగా
మనకు హైదరాబాద్ ఈస్ట్లో ఔటర్ రింగ్ రోడ్డు హైవేల పక్కన ఫెసిలిటీ ఉంది. ఓకే. దీన్ని గమనించి మీరు ఇక్కడ దగ్గరి సిటీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే రేపు మీకు బాగా గ్రోత్ అనేది ఉంటుంది. కానీ ఎక్కడో 50-100 కిలోమీటర్ల దూరంలో కొనుక్కున్నట్లయితే ఒక 10 సంవత్సరాలు వెనకపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ జోన్ కూడా చాలా బాగుంటుంది అంటున్నారు కదా, ఒకసారి ఏంటి ఈస్ట్కి వెస్ట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఈ మధ్య కాలంలో ఎలా మారిపోయింది? వెస్ట్ జోన్ అనేది ఏమైందంటే అన్నీ ఒకే చోట దాదాపు అది ఫస్ట్ ఇక్కడ ఐటీ సెజ్ తయారైన తర్వాత ఒకదాని వెంట ఒకటి అన్నట్టు దాదాపు సుమారుగా కొన్ని వేల సాఫ్ట్వేర్ కంపెనీలు ఒకే చోట అయినాయి. తర్వాత దాని చుట్టూ దానికి సంబంధించినటువంటి రిలేటివ్ కంపెనీస్ అన్నీ ఒకే చోట అయినాయి. తర్వాత అంటే టూరిజం, హోటల్స్, తర్వాత ఇంకా దానికి రిలేటెడ్గా అన్నీ ఒకే చోట రావడం వల్ల అది హై డెన్సిటీ అయింది. ఓకే. తర్వాత ఇప్పుడు హై రైజ్ కూడా వచ్చినాయి. మొన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఒక 25 ఎకరాల విస్తీర్ణంలో కట్టిన ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒక హై రైజ్డ్ టవర్స్లో 10,000 మంది ఉంటున్నారు, 10,000 కుటుంబాలు. మరి అంటే అవన్నీ ఒకేసారి పొద్దున ఈవినింగ్ ఆఫీస్ టైమింగ్స్లో ఆ వెహికల్స్ అన్నీ బయటకు వస్తే అస్తవ్యస్తంగా ట్రాఫిక్ అనేది మారుతున్నది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే కావాలే అక్కడ మనకు ఉంటే బాగుండు, అది ఒక ఐకానిక్గా ఒక గ్రేట్గా ఫీల్ అయిన వాళ్ళు రేపు ఆ ట్రాఫిక్ ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీన్ని గమనించి మనకు ఇక్కడ 100 గజాలు వచ్చేది అదే వెస్ట్ జోన్లో అంటే కేవలం డిస్టెన్స్ ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ జర్నీ చేస్తే మనకు సేమ్ అదే 1000 గజాలు కొనుక్కునే విధంగా ఫెసిలిటీ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి అది ఆలోచించండి. ఔటర్ రింగ్ రోడ్ అనే ఒక కనెక్టివిటీ ఉంది, దాని పరిసరాల్లో మనకు అందరూ ఒకే చోట అన్నట్టు కాకుండా కొంచెం దూరం వెళ్ళి చూస్తే ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది, ఎక్కువ ఫెసిలిటీస్ వస్తాయి, మంచిగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీకు ఏదైతే కావాలనో అన్నీ అక్కడ. కానీ అక్కడ ఫ్రీగా ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా లేరు అని అంటున్నారు, కొనేవాళ్ళు లేరు అంట. నిజమేనండి అది? అట్లెట్లుంటుందండి కదా, అది అంతా క్రియేటెడ్. ఎవరు క్రియేట్ చేశారంట? ఎవరంటే ఇప్పుడు మన ఆశ అక్కడే ఉండాలి అని అందరు అనుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా డెన్సిటీ అయిపోయింది. ఇప్పుడు మన వ్యవస్థలో మన మనస్తత్వంలో మార్పు వచ్చినట్లయితే ఆలోచించినట్లయితే హైదరాబాద్ ఈస్ట్లో కూడా ఇంకొకటి అవకాశం అండి. మనకు మూసీ అనేది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కు మనకు అడ్డంగా అంటే వర్టికల్గా ప్రవహిస్తుంది. అంటే మనం ఒక 20 మినిట్స్ జర్నీలో ఈస్ట్ నుంచి వెస్ట్కు రావచ్చు. అంటే రేపు అప్కమింగ్ ప్రాజెక్ట్ అదే మూసీ పైన మనకు రోడ్లు వస్తున్నాయి. అది కనుక ప్రాజెక్టు కంప్లీట్ అయినట్లయితే మనకు జస్ట్ 20 మినిట్స్ అవే ఫ్రమ్ గౌరెల్లి టు గండిపేట. కాబట్టి అప్పుడు విపరీతంగా ఇప్పుడు ఎక్కడైనా ఒకే చోట ఎక్కువ రేటు పెట్టి కొనే బదులు మనకు డిస్టెన్స్ను క్యాలిక్యులేట్ చేసుకోండి. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించినట్లయితే మంచిగా మీకు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది రేపు మంచి గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక 10 రూపీస్ ఉన్నాయనుకోండి వాళ్ళ దగ్గర, కొంతమంది ఎట్టే స్ట్రెచ్లో కావాలి ఇన్ని ఎకరాలు, మన 10 రూపీస్కి ఎంత వస్తే అంత, ఈ ఆలోచనతో కొంతమంది ఉంటున్నారు. మరి కొంతమంది ఇక్కడ ఒక 2 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఇంకొక దగ్గర అంటే రియల్ ఎస్టేట్లోనే అనుకుందాం, ఒక దగ్గర వ్యవసాయ భూమి కొన్నారనుకోండి, ఇంకొక దగ్గర ఒక ఫ్లాట్ తీసి, ఇంకొక దగ్గర ఒక ప్లాట్ తీసి, ఇంకొక దగ్గర ఫామ్ హౌస్ తీసి, అలా దీన్ని స్ప్లిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వినేదాని ప్రకారం. ఏది ది బెస్ట్ అనాలి అంటే ఎట్లా ఫాలో అవ్వాలి అంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వ్యాపారం అనేది వ్యాపారం చేసే డబ్బులు సంపాదించవలసిన అవసరం లేదు. మామూలుగా రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసి కూడా కోటీశ్వర్లు అవ్వచ్చు, అలాంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి మీకు ల్యాండ్ అనేది నాన్ మేకింగ్ ప్రోడక్ట్ కాబట్టి ఏ విధంగా ఎట్లా మనం ఇన్వెస్ట్ చేసినా కూడా రేపటికి గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే కొద్దిగా అది అప్రూవల్స్ అనేది చూసుకొని కొనాలి. టైటిల్ క్లియర్గా ఉందా లేదా అనేది చూడాలి. క్లియర్గా ఉన్నటువంటి లిటిగేషన్ లేని ప్రాపర్టీస్ తీసుకోవాలి. ఇప్పుడు అదే కదండి, లేనట్లయితే మనకు హార్డ్ అండ్ మనీ అనేది మొత్తం
ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. అంటే ఇంతకు ముందులో ఒకటే ల్యాండ్ పైన 10 మంది రిజిస్టర్ చేయించుకున్నట్టుగా ఉండేవి అట. బట్ ఇప్పుడున్న వెసులుబాటు లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన కొన్ని రూల్స్ ప్రకారం మనకు డేటా అంతా సిస్టంలో వచ్చేస్తుంది అని అంటున్నారు. అయినప్పటికీ ఏదైనా కొనాలి అని అనుకునే వాళ్ళు ఎలాంటి అథారిటీస్ చూసుకోవాలంటారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ 2007 నుంచి హెచ్ఎండిఏ వచ్చింది, డిటిసిపి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఏ ల్యాండ్కైనా అథారిటీ అనేది ఉంటుంది. వితౌట్ అంటే పంచాయతీ లేఅవుట్లు అనేది అది కొనకూడదు. అది ఎంత తక్కువ వచ్చినా కూడా టెంప్ట్ అయ్యి కొన్నట్లయితే దానికి వచ్చే ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళకు ఊహించలేరు. అంటే పంచాయతీ లేఅవుట్స్ కొనకూడదు, ఇల్లీగల్ లేఅవుట్స్ కొనకూడదు. ఓకే, ఓన్లీ అప్రూవ్డ్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ లేఅవుట్స్ మాత్రమే తీసుకోవాలి. తీసుకున్నట్లయితే వాటికి టెక్నికల్గా, లీగల్గా, ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఉండవు. దాదాపు 99% క్లియర్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక బంగారం కొనాలంటే హాల్ మార్క్ చెక్ చేస్తున్నాం, అదేవిధంగా ల్యాండ్ కూడా అప్రూవల్ చెక్ చేసి తీసుకోవాలి. అట్లా తీసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు. అంటే లింక్ డాక్యుమెంట్స్ అని అంటూ ఉంటారు, లింక్ డాక్యుమెంట్స్ కూడా చూసుకోవాలి. అంటే ఎప్పటి నుంచి ఉండాలి లింక్ డాక్యుమెంట్స్ అనేది ఏంటంటే దానికి ల్యాండ్కు ట్రాక్, అంటే ఎవరి నుంచి గతంలో ఎవరి ప్రాపర్టీ ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, అది తర్వాత ఏ జోన్లో ఉన్నది, తర్వాత అది అగ్రికల్చర్ ల్యాండా కాదా, లేదా అది కమర్షియల్ ప్రాపర్టీనా, అది రెసిడెన్షియల్ ప్రాపర్టీనా, అది ఏ విధంగా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది హిస్టరీ అనేది ఉంటుంది. కాబట్టి అది ఏమన్నా గవర్నమెంట్ ల్యాండా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అన్నీ హిస్టరీలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ ట్రాక్ లింక్ డాక్యుమెంట్స్ అనేది చెక్ చేసిన తర్వాతనే ఖచ్చితంగా తీసుకోవాలి. సాధారణంగా ఇది ఎంత అంటే గవర్నమెంట్ అప్రూవ్లో ఉందా లేదా, లేకపోతే ఎక్కడైనా మోసపోతున్నామా, ఇవన్నీ తెలుసుకోవడానికి సదరు కొనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి? ఇప్పుడు మనకు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దాదాపు రియల్ ఎస్టేట్ వ్యవస్థ, ఏజెంట్ వ్యవస్థ ఉన్నది. తర్వాత మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. తర్వాత లీగల్ అడ్వైజ్ తీసుకోవాలి. ఒకవేళ మనకు మనం పోయిన వ్యక్తి కరెక్టు కాదేమని మనకు అనుమానం వస్తే ఇంకొక అడ్వకేట్కి ఇచ్చి లీగల్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మన ఫోన్లోనే మన అందరికీ కంప్యూటరు ఈ గూగుల్ అనేది ఉన్నది, దాంట్లో సగం హిస్టరీని మనం ట్రాక్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది చాలా వరకు. ఎవరు అట్లా ఎప్పుడో గతంలో కానీ ఇప్పుడు ఇల్లీగల్ లేఅవుట్స్ అనేది లేవు. అట్లాంటి సమస్యలు ఉంటే వెంటనే తెలుసుకునే విధంగా సిస్టమ్ ఉన్నది. కానీ ఎంత సిస్టమ్ ఉన్నా, ధరణి పోర్టల్ ఉన్నప్పటికీ కూడా మోసపోతున్నారు అనేది సహజంగా వింటున్న మాట. సెలబ్రిటీస్ ముఖ్యంగా దానికి ఎవరో ఒకరు అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మాటలు విని మేము మోసపోయామని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ చీటింగ్ అనేది ఎలా జరుగుతుంది? అంటే నమ్మితే మోసం చేస్తారండి. అది ఒకటి. నమ్మకంతో పాటు ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన బంధువులు ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళకు ఫ్రెండ్స్ ఉండొచ్చు. అంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకు క్లారిటీ లేక కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకరి నమ్మి మోసపోయే ఇక్కడ ఉండొచ్చు, ఒక వ్యక్తిని నమ్మి మోసపోవచ్చు. కానీ ప్రాపర్టీ అనేది తెలుసుకోవచ్చు అండి మనకు ఏ ఏరియాలో. ఇప్పుడు ఎందుకంటే సోషల్ అవేర్నెస్ అనేది చాలా వరకు వచ్చింది మనకంటే. కొంతమంది ఏంటంటే మనకు తక్కువ వస్తుంది ప్రాపర్టీ. ఇప్పుడు ఒక 111 జీవో ఉంది, ఒక అసైన్ ల్యాండ్స్ ఉంటాయి, తర్వాత ఒక కన్జర్వేషన్ జోన్లో ఉండే ల్యాండ్స్ ఉంటాయి, తర్వాత ఒక ప్యూర్లీ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఉంటాయి, తర్వాత ఒక కన్వర్షన్ లేని ల్యాండ్స్ ఉంటాయి. ఇట్లా ఏదో రకరకాల వేరే జోన్లో ఉండే మనకు అది రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ కానీ ఉంటాయి, లేదా ఏదన్నా ప్రాబ్లం ఉన్న ల్యాండ్స్ ఉంటాయి. అవి తక్కువకు వచ్చే అవకాశం ఉండి ఓ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, దాంట్లో ఎక్కువ సర్వే నెంబర్లని సృష్టించి అది ఏదో మోసం చేయడానికి ప్లాన్ ఉంటుంది. కాబట్టి తక్కువ అనేది టెంప్ట్ కావద్దండి. తక్కువకు వస్తుందంటే ఏదో అక్కడ మిస్టేక్ ఉంటుంది అనేది గమనించాలి. ప్యూర్లీ అప్రూవ్ లేఅవుట్లో తీసుకున్నట్లయితే నీకు పక్కన పంచాయతీ లేఅవుట్కు, నాన్ అప్రూవ్ లేఅవుట్కి, అప్రూవ్ లేఅవుట్కి ప్రైజ్ వేరియేషన్ ఉన్నప్పటికీ అది అప్రూవ్ లేఅవుట్ అనేది ఒరిజినాలిటీని కలిగి ఉంటుంది. మీకు సమస్యలు అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ప్రతి ఒక్కరికి ఒక సెకండ్ ఇన్కమ్ లాగా, సెకండ్ ఆప్షన్ లాగా మారిపోయింది. ఒక జాబ్ చేస్తున్నప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా మహిళలు ఉన్నారు. ఒక 5 లక్షలకు పైబడి ఏజెంట్లు ఉన్నారు అంటూ ఒక వార్త అందుతుంది.
మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఇప్పుడు మోస్ట్లీ ఎందుకంటే ఇది వరల్డ్ నెంబర్ 1 బిజినెస్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అనేది. సుమారుగా మనకు మీరన్నట్టు హైదరాబాదు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఒక 5 లక్షలకు పైన కుటుంబాలు అనేది ఈ రియల్ ఎస్టేట్ ఆధారిత వాళ్ళ జీవనం సాగిస్తుండ్రు అనేది వాస్తవం. ఎందుకంటే వీళ్ళు ఏం తెలుసుకోవాలంటే చాలా అవేర్నెస్ను కలిగి ఉండాలి, ఎప్పటికప్పటికి అప్డేట్ కావాలి. ఎందుకంటే దీనికి ఏ అప్రూవల్స్ ఉంటాయి, ఎక్కడైతే మనం నమ్మిన కస్టమర్ను ఇన్వెస్ట్ చేయిస్తే ఆ కస్టమరు హ్యాపీ ఉంటాడు, ఆ కస్టమర్కి గ్రోత్ ఉంటుంది అనేది మెయిన్గా ఆలోచించాలి. అంతేగాని ఏదో ప్లాట్ అమ్మామా లేదా అని ఎక్కడనో దూరంగా ఉన్నటువంటి ఆ కొండల్లో గుట్టల్లో ఇప్పించినట్లయితే అది ఎప్పుడో 10-15 సంవత్సరాలకి పెరిగేది ఉన్నట్లయితే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా సేల్ చేయాలంటే అది సేల్ చేయలేము, ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కస్టమరు గ్రోతే ప్రధానంగా వాళ్లకు ప్రియారిటీ ఇస్తూ చేసినట్లయితే వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి మళ్ళా రెఫరెన్స్ లాగా వాళ్ళు నమ్ముతారు, ట్రస్ట్ చేస్తారు. వాళ్ళతో ఒకరితో పాటు ఇంకొకరు అన్నట్టుగా ఆ ఏజెంట్కు ఫ్యూచర్ ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇతరుల చేత ఇన్వెస్ట్ చేయించాలనేది నేను అనుకుంటున్నాను. కాస్త వాళ్ళు కూడా ట్రస్ట్ వర్తీగా కూడా ఉండాలి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ ఆలోచన ఎట్లా అయిపోయిందంటే, ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, ఏదైనా ప్రాపర్టీ, సడన్ గా ఏదైనా డబ్బులు అవసరం పడితే దాన్ని అమ్మడం చాలా కష్టం అయిపోతుంది. అదే గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి, మనకి సెకండ్ లో అంటే చిటికలో డబ్బులు వస్తున్నాయి. కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ అనేది అది స్థిరాస్తి కాదు, మనకు ఆ గోల్డ్ కు మళ్ళీ సెక్యూరిటీ కావాలి. అదే ల్యాండ్కి అయితే స్థిరాస్తి అంటాం, సెక్యూరిటీ ఉంటుంది. ఏదైనా మనకంటూ ఒక ల్యాండ్ ఉన్నట్లయితే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది. మనకు అవసరం ఉన్నప్పుడు దానికి ఇప్పుడు అన్ని బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. కాబట్టి లోను లేదా ఏదన్నా ఫైనాన్స్ను మనం అప్రోచ్ కావచ్చు. తర్వాత దాంతోపాటు ఏంటంటే గోల్డ్ ఎప్పుడూ పెరుగుతుంది. ఇప్పుడు ₹1,00,000 కానీ కావడానికి చాలా కాలం పట్టింది. ఒకప్పుడు గోల్డ్ రేటు ఎల్బీనగర్ ప్రాంతం చూద్దాం, 2004 సంవత్సరంలో అక్కడ గోల్డ్కు 10 గ్రాముల రేటు, తర్వాత 1 గజం రేటు ఒకే విధంగా ఉండే. ఇప్పుడు అక్కడ దాదాపు 1,50,000 గజం అయింది కొన్ని ఏరియాల్లో, ప్రైమ్ ఏరియాల్లో. మరి గోల్డ్ అంతా రీచ్ కాలేదు కదండి, ఏదో ఇప్పుడు పెరుగుతుంది. కాబట్టి ఎవర్ గ్రీన్ అనేది ల్యాండ్ అండి. ల్యాండ్ మీదే ఇన్వెస్ట్మెంట్, దాన్ని వేరే వాటితోటి కంపేర్ చేయలేం. కాకుంటే ఖచ్చితంగా ల్యాండ్ అనేది కొని వెయిట్ చేయాలి, కానీ కొనడానికి కోసం వెయిట్ చేయొద్దు. అట్లా ఎందుకంటే డబ్బులు ఉన్న తర్వాత ఇమీడియట్ గా ఏదో ఒకటి మన బడ్జెట్ లో కొనుక్కొని ఉన్నట్లయితే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో అదే ఒక పెద్ద మేజర్ ప్రాపర్టీ కావచ్చు. ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ అంటే సైట్లు చూపించడానికి వెళ్ళాలి రావాలి, ఇది ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే అనేవారు. ఇప్పుడు ఎక్కువగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మహిళలు ఉన్నారు, విమెన్ ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళ గురించి మీరు? ఎవరైనా చేయొచ్చండి. అయితే ఏంటంటే ప్లాట్ ఉంది, అక్కడ వస్తుంది, అది ఏదో బడ్జెట్లో ఉన్నది, లేదా మాకు కమిషన్ వస్తుంది అనేది ఈ విధంగా లేకుంటే మేము ఎవరినో మాకు బాగా తెలిసిన వాళ్ళని అది నమ్మి అట్లా బ్లైండ్గా పోయినట్లయితే నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక ఏజెంట్ అనే వాళ్ళు లేకుంటే ఖచ్చితంగా కస్టమర్కి అంత నాలెడ్జ్ ఉండదండి. ఎక్కడన్నా ఒక ఎన్ఆర్ఐ కావచ్చు, లేదా ఎక్కడన్నా ఒక జిల్లాలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా అవేర్నెస్ లేకుండా డబ్బులు గ్యాదర్ చేసుకొని ఒక ల్యాండ్ను లేదా ఒక ప్లాట్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒక గైడెన్స్ తోటి కొంటేనే మంచిది. ఇప్పుడు మన వల్ల ఇప్పుడు ఒక ఏజెంట్ ఇప్పించింది అనుకోండి, మీకు ఒక 10 లక్షలకు ఇప్పించింది, ఒక 5-10 సంవత్సరాల తర్వాత అది 1 కోటి కావచ్చు, 5 కోట్లు కావచ్చు. అప్పుడు మనం తన వల్ల వచ్చిందని ఆయనకు ఒక 5 లక్షలు 10 లక్షలు పిలిచి ఇవ్వం కదండి. కాబట్టి మన డెవలప్మెంట్లో ఖచ్చితంగా ఏజెంట్ పాత్ర అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మనం కోఆర్డినేషన్గా వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ సర్వీస్ తీసుకున్నందుకు మనం ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా హ్యాపీ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ మనకి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా కంపెనీస్ ఉన్నాయండి. జేఎం గ్రూప్కి ఏం చెప్తారు? అంటే జేఎం గ్రూప్కి మిగతా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్కి సంబంధించి ఈ డిఫరెన్స్ ఏంటి? పెట్టుబడులు పెట్టచ్చా మీ దగ్గర? ఎన్నైనా ఉండొచ్చండి. జేఎం గ్రూప్ అనేది మా కంపెనీ గురించి మాకు ఒక విజన్ ఉన్నది. ఇప్పుడు
మేము అనేది ఏంటంటే ఒక సామాన్యుల కొరకు, ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కొరకు ఒక ప్లాటు, ఒక విల్లా అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళు కొనుక్కోవాలి, మా కస్టమర్ మాకంటే మంచిగా ఉండాలి అనే ఒక ప్యాషన్ తోటి మేము వచ్చింది జేఎం గ్రూప్. కాబట్టి అందుకనే తక్కువ ప్రైస్ ఉన్న చోట మనం ఇప్పుడు మా వెంచర్లు అన్నీ ఉన్నాయి. మాకు ఎక్స్క్లూజివ్లీ 25+ ఇంజనీరింగ్ టీం ఉన్నారు. తర్వాత చాలా మేము ల్యాండ్ తీసుకునేటప్పుడు చాలా వెతికి ఏ ప్లేస్లో అయితే గ్రోత్ ఉంటుంది, ఏ ప్లేస్లో అయితే బాగుంటుంది, ఈజీగా యాక్సెస్ ఉంటుంది అని అన్నీ ఆలోచించిన తర్వాతనే మేము వెంచర్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఇన్వెస్ట్ చేసిన మా కస్టమరు ఖచ్చితంగా వాళ్ళకు మంచి అప్రిసియేషన్ ఉంటుంది. ఆ విధంగా అప్రిసియేషన్ ఉన్న ప్రాజెక్ట్ చేసినాం కాబట్టి ఈరోజు మేము పదే పదే వెంచర్ చేయడం అనేది జరుగుతుంది. అది అంతా కస్టమర్ సపోర్ట్. ఓకే, ఇప్పుడు మీ ప్రాజెక్ట్ వివరాలు ఏంటండి? ఎక్కడెక్కడ మీరు మనకు యాక్చువల్గా మొత్తం హైదరాబాద్ ఈస్ట్లో ఉన్నాయండి. మా దగ్గర ఎస్పెషల్లీ ఒక 150 గజాల ప్లాటు కొనడానికి ఒక 3 lakhs డౌన్ పేమెంట్ చేస్తే మిగిలినంతా ఈఎంఐ అంటే బ్యాంకు లోన్ వచ్చే సదుపాయం ఉన్నది. కాబట్టి ఒక 10 lakhs, ఓ 20 lakhs పెడితే విల్లా కొనుక్కునే విధంగా ఉన్నది. ఒక అపార్ట్మెంట్ ధరలో 1 కోటి రూపాయల్లో మా దగ్గర విల్లా దొరుకుతూ ఉన్నది, డూప్లెక్స్ విల్లా దొరుకుతూ ఉన్నది. తర్వాత ఒక ఇల్లు ధరలో ఒక 2 కోట్ల రూపాయలకు మనకు ఒక 100-150 గజాల ఇల్లు రాని పరిస్థితులు ఉన్నాయి. మా దగ్గర విల్లానే వస్తుంది. ఆ బడ్జెట్లో మేము ట్రిపుల్ఎక్స్ విల్లా కట్టిస్తున్నాం. అది కూడా ఔటర్ రింగ్ రోడ్డు లోపల నాగోలుకు దగ్గరలో, ఎల్బీనగర్ నాగోలుకు దగ్గరలో మంచి కనెక్టివిటీలో, మంచి కన్స్ట్రక్షన్తో, మంచి ఎకానమీలో ఏదన్నా ఉన్నదంటే అది జేఎం గ్రూప్. ఆ జేఎం గ్రూప్ ప్రాజెక్ట్స్ను మీరు విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు నచ్చితేనే కొనండి. అన్ని అప్రూవల్స్ ఉంటాయి. మీరు ఏ విధంగా ఆలోచించవలసిన అవసరం లేదు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే వాళ్ళు పర్సనల్ గా లీగల్ అడ్వైజర్ను కూడా సంప్రదించవచ్చు. అయ్యో, అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఎందుకంటే కన్ఫ్యూజన్ తోటి ఎవడో చెప్పిన మాటలు విని అయితే ఎట్టి పరిస్థితిలో కూడా తీసుకోవద్దని మేము చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ భూమి ఎట్లా ఉంది, ఎక్కడ కొంటే మంచిది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ జేఎం గ్రూప్ యొక్క ప్రాజెక్ట్స్ ఎలా ఉంటున్నాయి, అతి తక్కువ ధరకే అంటే 1 కోటి రూపాయలకే మీరు విల్లా కూడా ఇస్తున్నారు. సో వివరాలన్నీ తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.